మనకి ఈరోజు ఈ యొక్క తుఫాన్ ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం రియలైజ్ చేసి వాళ్ళకు వాళ్ళు స్వతహాగా ప్రాణరక్షణ కల్పించుకునేలాగా ప్రయత్నాలు జరిగేలాగే మనం మాట్లాడుకోవాలండి ఈరోజు. అది ప్రజెంట్ ఎజెండా మనకి. ఈరోజు తుఫాన్ అనేది మన ప్రాంతంలోని మన తొండింగ్ మండలానికి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఎఫెక్ట్ అయిన ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ పబ్లిక్ అందరూ అవేర్నెస్ అయ్యి ఆ ఏవైనా మనకు మనం రక్షించుకునే స్థాయిలో ఉండగలిగే పరిస్థితులని ఈ 4 రోజుల్లో సృష్టించగలిగే మైండ్తో ఉండాలండి. ఫస్ట్ ఇవన్నీ మనం బ్రతికుంటే కదా వచ్చేదాన్ని, తర్వాత ఏదైనా చేసుకునేది. ముందు మనం ఈ 4 రోజుల్లో మనకి ఈ పానిక్ అవర్ ఏదైతే తుఫాన్ ఎఫెక్ట్ అయ్యి ఈ పానిక్ అవర్ 4 అవర్స్ ఏదైతే ఉంటుందో ఆ పానిక్ అవర్ని ఫేస్ చేయగలిగే పరిస్థితులు మనం ముందుగానే సృష్టించుకోవడానికి మీ అందరినీ గైడ్ చేయడానికి ఇక్కడికి ఎంతమంది ఆఫీసర్లు రావడం జరిగిందండి. అలాగే మన యొక్క నియోజకవర్గం పెద్దలందరూ కూడా ఇక్కడికి మీ అందరికీ గైడ్ చేయడానికి రావడం జరిగిందండి. ఆ 4 అవర్స్ మనం ఎవరికెవరు సహాయం చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. నేను ఉద్యోగస్తునైనా మన పొలిటీషియన్స్ అయినా లేకపోతే సార్ జిల్లా ఆఫీసర్స్ అయినా ఆ పానిక్ అవర్స్ లో మనం స్వతహాగా రక్షించుకునే స్థాయిలో మనం షెల్టర్ తీసుకుని ఉండగలిగే పరిస్థితి అనేది మనం సృష్టించుకోగలగాలి. దానికి మిమ్మల్ని అందరినీ గైడ్ చేయడానికి ఈ రోజు మీ ముందుకు రావడం జరిగిందండి. దానికి మనం మాట్లాడడం అనేసి వేరే సబ్జెక్ట్కి వెళ్ళడం జరుగుతుంది. అది ఈ రోజు అయితే అవసరం లేదు. అది మనం ముందు మనకి ఎప్పుడైతే 28, 29 తారీఖుల్లో మనకి విండ్ డైరెక్షన్ మన ప్రాంతం మీద వెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి ఆ 4 అవర్స్ ని మనం ముందుగానే అసెస్ చేసి ఆ 4 అవర్స్ మనం మంచి షెల్టర్ తీసుకునే పరిస్థితి అనేది కావాలి. కాబట్టి మనకి ఏవైతే పక్కా ఇల్లు నిర్మాణం అనేది జరగలేదు, కొంతమంది పక్కా ఇల్లు నిర్మాణం లేకుండా చిన్న చిన్న హట్ హౌసెస్ లో ఉండటం జరిగింది కాబట్టి వాటికి ఈ విండ్ 110 కిలోమీటర్లు అనేది ఎఫెక్ట్ కలుగుతుంది. కాబట్టి వాళ్ళ ముందు మనం గైడ్ చేసి ఇక్కడి నుంచి మంచి రీహాబిలిటేషన్ సెంటర్ అనేది మన సార్స్ మన యొక్క నియోజకవర్గం వెండర్స్ అందరూ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి వాటికి మనం ముందు వాళ్ళందరినీ షిఫ్ట్ చేయగలిగే పరిస్థితి అనేది ఆ ముందు రోజు మనం చేయగలిగితే చాలా మంది ప్రాణాలను మనం రక్షించిన వాళ్ళం అవుతామండి. మన మైండ్ లో అంతా అది ముందు పెట్టుకోవాలండి. ఫస్ట్ మనకి మీకు చెప్పాను, మీకు పానిక్ అవర్ 4 అవర్స్ ఎవరికెవరు ఏ కమ్యూనికేషన్ ఎంత టెక్నాలజీ ఉంది ఏది కూడా మనం సహాయం చేయలేని పరిస్థితి ఉంటుందండి. ఆ టైంలో ఆ విండ్ అంత స్పీడ్ లో ఉంటుందండి. సో మనం ముందే అలర్ట్ అయ్యి మన